రాజ్యము, అధికారం, ఈ రెండు కలగలిపి క్రైస్తవ్యం మీద దాడి చేస్తున్నాయి. ఇలాగ దాడి చేయడానికి గల కారణం అపవాది దీని వెనకాల ఉంది. యేసు ప్రభు వారిని బాగా చూడండి. యేసు ప్రభు వారు భూమి మీద పుట్టినప్పటి నుంచి శిలువ మరణం పొందేంత వరకు ప్రతి చోట అపవాది భౌతికంగా యేసు ప్రభు వారిని చంపించాలని ప్రయత్నం చేసిందా? అలాగే క్రీస్తు శరీరం అనే సంఘము కూడా భూమి మీద స్థాపించబడిన మరుక్షణం నుంచే, మరుసటి దినం నుంచే ఆ సంఘాన్ని భూమి మీద లేకుండా చేయాలని అపవాది సర్వ ప్రయత్నాలు చేసింది. అప్పుడు అధికారాన్ని వాడుకుంది, ఇప్పుడు కూడా అధికారాన్నే వాడుకుంది, రోమా ప్రభుత్వాన్ని. ఇదంతా మీకు 13వ అధ్యాయం చదివితే తెలుస్తుంది. ఇది మహాక్రూర మృగం, అదే రోమ ప్రభుత్వం. దానికి అపవాది వాని అధికారం అంతా ఇచ్చేసిందట, బలమంతా ఇచ్చేసిందట. చేసి ఏం చేయాలి? దేవుని పరిశుద్ధులు అంటే పరలోక నివాసులను దూషించటానికి, హింసించటానికి అధికారం ఇచ్చిందట. ఏం అవసరం అని అంటే వీళ్ళందరినీ, ఈ సంఘాన్ని సమూల నాశనం చేయాలి. ఇలాగ భౌతికంగా దాడి జరుగుతున్నప్పుడు ఇంకా ఈ రోమా సామ్రాజ్యంలో సంఘం అప్పుడప్పుడు అభివృద్ధి చెందుతున్న కొద్దీ రకరకాల అధికారులు వచ్చారు, రాజులు వచ్చేసి వాళ్ళే, నీరో చక్రవర్తి ఒక విధంగా, డొమేషన్ చక్రవర్తి మరొక విధంగా, వీళ్ళందరూ కూడా కాలక్రమంలో తామే దేవుళ్ళమని చూపించుకునే అంత భయంకరమైన క్యారెక్టర్ వీళ్ళదంతా. కానీ ఒక క్రైస్తవుడు, యూద మతస్థుడైతే లైట్ తీసుకుంటాడు, బతకడం ముఖ్యం రా బాబు తర్వాత అని అంటాడు అంతే వాడు. కానీ క్రైస్తవుడు చాలా నిష్ఠగా బ్రతకాలి. కాబట్టి మనుషునికి విగ్రహారాధన చేయకూడదు, మనుషుల్ని పూజించకూడదు, అది చేయకూడదు. కానీ యూదా మతస్థులు రోమా ప్రభుత్వానికి పూర్తిగా ఎక్కించి పెట్టేశారు, వీళ్ళు ఎప్పుడైనా ద్రోహులే అని క్రైస్తవ్యం మీద. అందువలన రోమా ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా, ఎందుకంటే యూదులు మెజారిటీ ఆఫ్ ఓటర్స్ కదా, మొత్తం చాలా ఎక్కువ మంది యూదులు. యూదా రాజ్యం అని అంటే సెకండ్ సిటిజన్స్ అంటారు వాళ్ళని. అంత గొప్ప జనాంగం లేక ప్రజా బలం కొరకు, వారి ఇష్టం కొరకు, యూదుల మెప్పు కోసం రోమా సామ్రాజ్యం క్రైస్తవ్యాన్ని హింసిస్తూ వచ్చింది. హింసిస్తున్నప్పుడు సంఘం ఎలా ఆలోచించింది తెలుసండి? అసలు మేము ఇంత శ్రమలు ఎందుకు పఠిస్తున్నాం? మేము ఎవరి నామం కోసం ఇదంతా భరిస్తున్నాం? అసలు మేము నమ్మిన మా ప్రభు మాతో ఉన్నాడా? మా శ్రమలు చూస్తున్నాడా? ఉంటే ఎందుకు ఇలాగా ఇంత అనుమతిస్తున్నాడు? ఇంత కష్టం ఎందుకు మాకు? అలాంటి ఆందోళనలో క్రైస్తవ సంఘం ఉన్నప్పుడు మొదటి అధ్యాయంలోని యేసుప్రభు వారు చెప్పేది ఏంటంటే, నేనున్నా మృతుడనైతేని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, నేను చూస్తున్నాను సమస్తాన్ని. అయితే ఆయన చెప్పేది ఏంటి సంఘానికి? మీరు చనిపోయినా మీకు జరిగే నష్టం ఏమీ లేదు. అది యేసుప్రభు వారు అన్ని పరిశుద్ధులందరికీ చెప్పేది ఆ గ్రంథంలో. మరణము వలన మీకు జరిగే నష్టం ఏమీ లేదు. అర్థమైందా లేదా? కాబట్టి మరణానికి మీరు భయపడకండి అని చెబుతూనే మొదటి 2 అధ్యాయాలు, 2వ అధ్యాయము 3వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలలో సంఘములను గూర్చి, వాటి లోపాలను గూర్చి, వాటి యొక్క గొప్పతనాన్ని గూర్చి చెప్పాడు. ఇక 4వ అధ్యాయము పరలోకపు వాతావరణంలో ఏం జరుగుతుందో అనేది, 5వ అధ్యాయంలో కూడా దేవుడి కార్యక్రమాలన్నిటినీ చూస్తున్నాడు అనేది. అంటే యేసుప్రభు వారు చూస్తున్నారు భూమి జరుగుతున్న వాటిని, తండ్రి అయిన దేవుడు కూడా చూస్తున్నాడు. అవన్నీ ఆయన ఇష్ట ప్రకారం జరుగుతున్నాయి, మీరు వరి కావాల్సిన అవసరం లేదు అని చెబుతూనే ఈ భూమి మీదకి తీర్పులు ఖచ్చితంగా వస్తాయి. అందుకని 7వ అధ్యాయంలో దేవుని యొక్క కుడి చేతిలో ఒక పుస్తకం ఉన్నట్టు, అది 7 ముద్రలు కలిగి ఉన్నట్టు, ఒక్కొక్క ముద్రను విప్పుతున్నప్పుడు భూమి మీదకి ఎటువంటి తెగుల్స్ రాబోతున్నాయి, ఎటువంటి కష్టాలు రాబోతున్నాయి, రాజ్యాలకు ఎటువంటి తీర్పులు జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అవి మీకు ఎప్పటి వరకు 9వ అధ్యాయం వరకు, దాదాపుగా 6వ అధ్యాయం వరకు కొనసాగుతుంది. 6, 7, 8 అధ్యాయాల తర్వాత మళ్ళీ 9వ అధ్యాయంలో మళ్ళీ 7వ ముద్రను విప్పినప్పుడు మరలా 7 బూరలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. 7 బూరలు చెప్పినప్పుడు ఒక్కొక్క బూరు ఊదినప్పుడు మరలా ఏ ఏ ప్రాంతం మీదకి దేవుని తీర్పులు వస్తాయో అనేటువంటి విషయాలు ఉంటాయి. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాడు? మిమ్ములను శిక్షించిన, క్రీస్తు సంఘముని హింసించిన వారిని అందరినీ ఏమీ దేవుడు విడిచిపెట్టడు. వాళ్ళు కూడా తగిన తీర్పుల్ని, శిక్షని ఎదుర్కొంటారు. కానీ మీకు జరిగే నష్టం ఏమీ
లేదు అనేది ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా ఇక 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఈ 2 అధ్యాయాల్లో కూడా క్రీస్తు సంఘానికి హింస, ఇది సంఘముగా మీరు మాత్రమే కాదు, బయట కూడా క్రైస్తవులుగా చాలామంది ఉన్నారు, కానీ దాని వలన కూడా దేవుని పిల్లలకు జరిగే నష్టమేమీ లేదు అని చెబుతూ క్రీస్తుని గూర్చి సాక్ష్యం చెప్పేటువంటి వాళ్ళు, 2 సాక్షులను కూర్చున్న ప్రస్తావన 11వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆ 2 సాక్షులు ఎవరు అనేటువంటి విషయం కూడా మళ్ళీ అందులో స్పెషల్గా కనిపిస్తుంది. ఇక 12వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు భూమి మీదకి రావటం అనేటువంటి కార్యక్రమం, ఆ తర్వాత ఆయన మరణించటం, ఆయన పునరుత్థానం, విజయాన్ని సాధించటం, అలా జరిగిన తర్వాత అపవాది క్రీస్తు రాజ్యం అనే సంఘముపై కక్ష కట్టడానికి వాడు ఉపయోగించినటువంటి పన్నాగాలను 13వ అధ్యాయంలో చర్చించటం, 14వ అధ్యాయంలో దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. వాళ్ళు ఈ భూ సంబంధమైనటువంటి దానితో సంబంధాలు పెట్టుకోరు. ఏది ఏమైనా సరే వాళ్ళు నీతి నియమాలను అనుసరించి, కొత్త నిబంధనలు అనుసరించి క్రీస్తుని వెంబడించే బ్రతుకుతారు. కాబట్టి దానివల్ల వారికి నష్టమేమీ లేదని 15వ అధ్యాయంలో నీతిమంతుల యొక్క ప్రార్థన గురించి. సో ఈ విధంగా ప్రతి అధ్యాయంలో ఇదంతా కూడా దేవుని పిల్లల యొక్క ఆదరణ కొరకే రాయబడిన గ్రంథం. అది అర్థమైందమ్మా? కాబట్టి ఇదంతా జరిగిపోయిందా అంటే జరిగిపోయిన వాటిని గుర్తు చేస్తూనే ఇది మీరు అనుభవిస్తున్నారు శ్రమలు, మీతోనే అంతమైపోవు, రాబోయే రోజుల్లో ఉన్న క్రైస్తవ్యానికి కూడా శ్రమలు ఉంటాయి. కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ శ్రమల ద్వారా మీరు చనిపోయినంత మాత్రాన ఆ మరణం వల్ల మీకు జరిగే కీడేమీ లేదు. క్రీస్తు ప్రభు ఏ విధంగా మరణాన్ని జయించాడో మీరు కూడా తిరిగి లేస్తారు. కాబట్టి మీకు ఆ భయం అవసరం లేదు అనేది ప్రకటన గ్రంథం యొక్క సందేశం. ఇందులో నీతికి దుర్నీతికి మధ్య జరిగేటువంటి పోరాటం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది దాని ఇంట్రడక్షన్. ఎలాగ జరిగింది ఈ పోరాటం, ఈ పోర్ ఎలా జరిగింది అనేది ఇంట్రడక్షన్లో ఎక్కడెక్కడి నుంచో వస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా. ఓకేనా? ఇన్ని విషయాలు చెప్పించారు నాతో, మీరు ఒక ప్రశ్న అడిగే. రైట్.